అండి. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి జూలై 7, 8, 9, 10, 11 తేదీల్లో జరిగేది ఇదే. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. జూలై 7, 8, 9, 10, 11 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజులు మీకు ఏం జరుగుతుంది అనే పూర్తి వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. చూడడానికి చాలా మంచివారుగా ఉంటారు. కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది. అలాగే బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఎవరికి అన్యాయం చేయరు. వారి పని వారే చేసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఈ మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎందుకంటే మేషరాశి వారి మీద దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దాని వలన చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో వీరి దగ్గరకు వస్తుంది. భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ కూడా వీరిపైన ఉంటాయి. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వలన ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. దాని వలన మీపైన నరదృష్టి ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో, ఏం తింటున్నారో, ఏం చేస్తున్నారో ఈ విషయాలు ఎవరితోనూ చెప్పకండి. దాని వలన మీపైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ రోజుల్లో ఒకరు బాగుపడితే ఇంకొకరు అసలు చూడలేరు. మిమ్మల్ని ఎప్పుడూ కిందికి తొక్కేయాలని చూస్తారు. కాబట్టి కొంతమందితో జాగ్రత్తగా ఉండండి. వారు ఎవరో మీకు బాగా తెలుసు. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే బద్ధకం ఉండటం, ఏ పని చెయ్యాలనిపించకపోవటం, మనసు చిరాగ్గా అనిపించడం, ఏకాగ్రత లేకపోవటం, ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఎర్ర నీళ్ళతో లేదా ఉప్పుతో దిష్టి తీసుకోండి. దాని వలన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీపైన ఉన్న చెడు ప్రభావం అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాంటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. దాని వలన శివుడు ఆశీస్సులు మీపైన ఉంటాయి. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి. ఆర్థికపరంగా బాగా కలిసి వచ్చి మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 2, 3 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి వారిగా చెందుతారు. వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. ఇక విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరుగుతాయి. వారి పని వలన మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం ఎక్కువగా ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదు. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి.
ఈ 5 రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దాని వలన అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు. కాబట్టి ఈ 5 రోజులు లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి. దాని వలన లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక మీ నుండి దూరమైన వారు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఎక్కువగా ఫీల్ అవ్వకండి. అంతా మీ మంచిగా జరుగుతుంది. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరంలో తప్పకుండా పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి మీరు ఎక్కువగా బాధపడకండి. ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి. ఆరోగ్యం పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి. మీరు ఏ పని చేసినా ఏకాగ్రతతో పనిచేయండి. దానివలన మంచి ఫలితం ఉంటుంది. పనులను ఎక్కువగా వాయిదా వేయకండి. దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ 5 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడండి. ఇక ఈ మేషరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించారు. ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు. ఇవన్నీ ఇప్పటి నుంచి వీరికి దూరం అవుతాయి. జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. ఇక మేషరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో మూగజీవులకు ఆహారం దానం చేయండి. దాని వలన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని మొత్తం పోతుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక ఈ 5 రోజులు ఎవరితోనూ గొడవలు పడకండి. దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా RP అనే అక్షరం ఈ పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దాని వలన బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు జరగవు. మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ 2 రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దాని వలన ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, నలుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 7, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.